సుమంతో సుమంతో శ్రీ కార్తవీరార్జునాయ నమో నమః. నమస్తే అండి. ఈరోజు మీకు మరొక కొత్త గుడిని పరిచయం చేయబోతున్నానండి. ఇది ఎక్కడో కాదండి, దైవాంశ సంభూతులైనటువంటి శ్రీ రామానుజాచార్యుల జన్మస్థలమైనటువంటి శ్రీ పెరంబదూర్. ఇది కాంచీపురం మండలం, తమిళనాడులో ఉన్నటువంటి అత్యంత గొప్ప వైభవయుతమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఆదికేశవ పెరుమాళ్ టెంపుల్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. ఈ టెంపుల్ యొక్క విశిష్టతను మనం ముందుగా తెలుసుకొని తర్వాత కొంచెం రామానుజాచార్యుల గురించి కూడా తెలుసుకుందాం. ఈ టెంపుల్ మనము ఇదివరకు చెప్పుకున్నట్లు శ్రీనివాస రామానుజాచార్యుల జన్మస్థలం ఉన్నటువంటి పెరంబదూరులో ఉందండి. ఇది చెన్నై నుంచి అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది, మెయిన్ సిటీ నుంచి. అట్లనే కాంచీపురం నుంచి ఎవరైనా కాంచీపురం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది చాలా దగ్గరకు వస్తుందండి, 33 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. నేను మీకు ఇక్కడ లైవ్ లొకేషన్ కూడా పెడతాను. నెక్స్ట్, ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకునే ముందుగా గుడి ఏ టైంలో ఓపెన్లో ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ప్రతిరోజు పొద్దున 6:30 నుంచి 12 వరకు ఓపెన్లో ఉంటుంది. దాని తర్వాత 4 నుంచి 8 వరకు ఓపెన్లో ఉంటుందండి, ఈవినింగ్ టైంలో. మరి ఈ గుడికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే ఏలినాటి శని అంటారు పెద్దవాళ్ళు. అంటే శని ఒక దశలో ఒక మనిషి దీన్ని ప్రవేశించిన తర్వాత 7.5 సంవత్సరం ఉంటుంది అంటారండి. అది నార్మల్గా ఉన్నటువంటి శని. ఏలినాటి శని అంటే జన్మల నుంచి వెంటాడుతూ పట్టి పీడిస్తున్నటువంటి శని. అలాంటి శని దోషం ఉన్నప్పటికీ కూడా ఈ గుడిలో ఉన్నటువంటి దేవదేవుని యొక్క దర్శనం చేసుకున్నట్లయితే ఆ శని అనేది పోతుందని ఇక్కడి నమ్మకం అండి. ఈ గుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ గుడి ఎలా నిర్మించబడింది అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, ఒకసారి పరమేశ్వరుడు కైలాసంలో నాట్యం చేస్తున్నారంట. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆయన చాలా స్పీడ్గా ఆ నాట్యం చేస్తున్నటువంటి సమయంలో అతని పైన ఉన్నటువంటి ఒక వస్త్రం కింద జారి పడిపోయిందంట. దాన్ని చూసినటువంటి భూతగణాలు నవ్వడం స్టార్ట్ చేశాయి. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ భూతగణాలకు ఒక శాపం ఇచ్చి మీరు భూలోకానికి వెళ్ళిపోతారని చెప్పి శపించారంట. అప్పుడు మళ్ళీ ఆ భూతగణాలు శివుణ్ణి ప్రాధేయపడితే అతను ఇచ్చినటువంటి శాపం ఆయనని తిరిగి ఆ శాపాన్ని పోగొట్టకూడదని చెప్పేసి ఆయన వాళ్ళకి మీరు బ్రహ్మ కోసం తపస్సు చేయండి, మీరు బ్రహ్మ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారంట. వీళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్తే మీరు పలానా చోటికి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే శ్రీ పెరంబదూరు ఉందో అక్కడికి వెళ్ళి మహావిష్ణువుని మీరు ఒకసారి తపస్సు చేయండి, ఆయనే మీకు దీనికి విముక్తి ప్రసాదిస్తారని చెప్తే వీళ్ళు మహావిష్ణువు కోసం తపస్సు చేస్తే ఆ మహావిష్ణువు వీళ్ళ తపస్సుకు మెచ్చి వీళ్ళకి విముక్తిని ప్రసాదిస్తాడు. ఆయన విముక్తిని ప్రసాదించాడు కాబట్టి ఈ భూతాలకు విముక్తి కలిగింది కాబట్టి దీన్ని, ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ భూతగణాలన్నింటికి విముక్తి ప్రసాదించినటువంటి ప్లేస్ని పెరంబదూర్గా, నెక్స్ట్ అట్లనే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ని పెరంబదూర్ టెంపుల్ లేదా రామానుజాచార్యుల కోవెలగా కూడా వర్ణిస్తారండి. ఎందుకంటే రామానుజాచార్యులు ఇక్కడే జన్మించారు కాబట్టి. మరి ఈ రామానుజాచార్యుల గురించి మనం మాట్లాడినట్లయితే ఈ రామానుజాచార్యులు ప్రపంచానికి వైష్ణవ మతాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈయన సుమారుగా 120 సంవత్సరాలకు పైగా జీవించినటువంటి వ్యక్తి అండి. ఈయన వచ్చేసి 4వ నెల 25వ తేదీ 1017వ తేదీన జన్మించి 1107వ సంవత్సరంలో తనువు చాలించినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. అయితే శ్రీరంగంలో ఆయన శరీరం ఇప్పటికీ కూడా, ఆయన పార్థివ దేహం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా అలాగే భద్రపరిచి ఉంది అనేటువంటి ఒక వాదన అనేది ఉందండి. అది మనకు కరెక్ట్గా తెలియదు. అయితే ఇప్పటికీ కూడా ఉందని చెప్పేసి అందరి నమ్మకం. పచ్చకర్పూరంతో అతన్ని అట్లాగే ఆ దేవదేవుని అట్లనే ఉంచినట్టు ఇక్కడ వాళ్ళు చెప్తుంటారండి. సో ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ మనం చాలా చూడదగినటువంటి ప్రదేశం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఏలినాటి శనిని పోగొట్టుకునేటానికి ఉపయోగపడేటువంటి అత్యంత వైభవమైనటువంటి టెంపుల్ అండి. ఈ టెంపుల్ని మనము ఖచ్చితంగా దర్శించగలసినటువంటి ప్రదేశంగా నా మనసు కనిపించింది. నాకు జరిగినటువంటి ఒక చిన్న మంచి ఏంటంటే
ఈ టెంపుల్‌లో దర్శనానికి ఎళ్ళాను. నేను దేవుని యొక్క దర్శనం చేసుకోలేకపోయినాను. నేనెళ్ళిన టయానికి టెంపుల్ క్లోజ్‌లో ఉండింది. అయితే ఆ టెంపుల్ దగ్గరికెళ్ళి నేను రిటర్న్ నా జర్నీ స్టార్ట్ చేసేసరికి నాకు 1,000 సబ్స్క్రిప్షన్ కూడా వచ్చింది. సో, ఇది నాకు ది గుడిపైన మరింత విశ్వాసాన్ని పెంపొందించింది. ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మరొకసారి ఖచ్చితంగా ఆ టెంపుల్‌ని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా ఎవరైనా సరే ఆలయాలపైన మక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి మహోన్నత కలిగినటువంటి టెంపుల్ని దర్శించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చాలా వైభవంగా ఉందండి టెంపుల్. నేను బయట వైపున చూశాను. లోపల గర్భగుడిలోకి పోలేకపోయినాను. బయట ఉన్నటువంటి సత్రాలు గానీ, అక్కడ ఉన్నటువంటి ప్లేస్‌ని గానీ నేను చూశానండి. మీరు కూడా తప్పకుండా దర్శిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.